దావీదురాజు వృద్ధుడయ్యాడు. తన కుమారుడు సొలొమోనును రాజుగా నియమించాలనుకున్నాడు. ఆయన తన కుమారునిపై చేయి ఉంచి ఆశీర్వదించాడు. దేవుడు నీతో ఉండును, నా కుమారుడా. సొలొమోను ఇశ్రాయేలు రాజుగా కిరీటధారణ చేసుకున్నాడు. ప్రజలు ఆనందంతో హర్షధ్వనాలు చేశారు. తనకు ఈ బాధ్యత చాలా గొప్పదని సొలొమోను ఆలోచించాడు. హృదయం లోతుల్లో వినమ్రతతో మౌనమయ్యాడు. ఒక రాత్రి దేవుడు కలలో అతనికి ప్రత్యక్షమయ్యాడు. దివ్యకాంతి అతని గదిని నింపింది. సొలొమోనా, నీకు ఏమి కావాలో అడుగు అని దేవుడన్నాడు. సొలొమోను నమ్రంగా అన్నాడు, దేవా, నీ ప్రజలను న్యాయంగా నడిపించేందుకు నాకు జ్ఞానమివ్వు. దేవుడు సంతోషించి చెప్పాడు, నీకు జ్ఞానంతో పాటు సంపద, ఘనతను కూడా ఇస్తాను. సొలొమోను ప్రపంచంలో అత్యంత జ్ఞానవంతుడైన రాజయ్యాడు. ఆయన మాటలతో జ్ఞానం వెలిగింది. దూరదేశాల ప్రజలు అతని జ్ఞానం వినటానికి వచ్చేవారు. రాజ్యమంతా కీర్తితో నిండిపోయింది.